కుటుంబంలో టీ న్యూస్ చిచ్చు, బీఆర్ఎస్ కొంప ముంచిన టీ న్యూస్ జోకుడు వార్తలు, కేసీఆర్ సంతోష్ పై గుర్రుగా చిన్నదొర, టీ న్యూస్ నుంచి సంతోష్ ను వెళ్లగొట్టాలనే ప్లాన్, సగం ఉద్యోగులను తీసేయాలని డిసైడ్, కేటీఆర్ పై ఆగ్రహంగా ఉన్న టీ న్యూస్ ఉద్యోగులు నిన్న తెలంగాణ భవన్ లో హైడ్రామా, కేటీఆర్ ను కలిసేందుకు సిబ్బంది యత్నం చేస్తే వాళ్ళని కలవనీయలేదట. టీ న్యూస్ పని కూడా అయిపోయింది. గత బీఆర్ఎస్ పాలనలో వాస్తవాలు రాయకుండా గులాబీ నాయకుల మెప్పు కోసం టీ న్యూస్ వడ్డీ వారించిన జోకుడు వార్తలే ఆ పార్టీ కొంప ముంచాయని భావిస్తున్న కేసీఆర్ సంతోష్ రావుపై ఆగ్రహంగా ఉన్నాడు. ఇక టీ న్యూస్ నుంచి సంతోష్ రావును వెళ్లగొట్టాలని, కార్యాలయాన్ని షిఫ్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారట. దీని 2వ పేజీలో పూర్తి స్థాయి వార్త ఒకసారి చూస్తే రైట్ గా సగం మంది ఉద్యోగులను తీసేయాలనే ఆలోచన చేస్తున్నాడు చిన్నదొర. ఇదే సమయంలో బీఆర్ఎస్ కోసం ఇంత కష్టపడ్డా తమకు జీతాలు పెంచడం లేదని భావిస్తున్న ఉద్యోగులు చిన్నదొరపై నిన్న తిరుగుబాటు చేశారు. తెలంగాణ భవన్ లో గురువారం హైడ్రామా జరిగింది. తెలంగాణ భవన్ కు వెళ్లిన కేటీఆర్ ను కలిసేందుకు టీ న్యూస్ ఉద్యోగులు అపాయింట్మెంట్ కోరారు. వారి అపాయింట్మెంట్ నిరాకరించిన చిన్నసారు వాళ్ళు లోపలికి రాకుండా తలుపులు బిగించారు. 2 గంటల పాటు వెయిట్ చేసిన సిబ్బంది ఆ తలుపులు పగలగొట్టి సమస్యలపై కేటీఆర్ ను నిలదీశారు. 12 ఏళ్ల టీ న్యూస్ ప్రస్థానంలో ఉద్యోగుల జీవితాల్లోనూ అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. హెచ్ఓడీలు అంతా కుమ్మక్కై తమ పొట్టగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ విచారించి శిక్షించాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు. టీ న్యూస్ ఉద్యోగులు నిలదీయడంతో అసహనానికి లోనైన కేటీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ న్యూస్ కార్యాలయాన్ని త్వరలో షిఫ్ట్ చేయబోతున్నామని, సగం మంది ఉద్యోగులను తీసేస్తామని వారు చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ సమయంలో ఉద్యోగులు కలగజేసుకొని ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చేలా అనేక కథనాలు రాసి ప్రభుత్వానికి మైలేజీ పెంచే ప్రయత్నం చేసిన తమను తొలగించాలని చూడటం ఏమిటని ప్రశ్నించారు. దీంతో మరింత అసహనం ప్రదర్శించిన కేటీఆర్ మీ సమస్యలు ఏమున్నా సంతోష్ రావు కేసీఆర్ తో చర్చించాలని అన్నట్టు సమాచారం. టీ న్యూస్ తో తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. టీ న్యూస్ నుంచి సంతోష్ రావును వెళ్లగొట్టి పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని చిన్నసార్ చూస్తున్నాడని తెలుస్తున్నది. సంతోష్ రావును ఇప్పటికే కొంత స్థాయిలో పక్కకు జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. టీ న్యూస్ నుంచైనా లేక పార్టీ నుంచి కూడా వెళ్లగొట్టే ఆలోచనలు ఏమన్నా జరుగుతున్నాయనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి టీ న్యూస్ లో అగ్గి రాసుకుంది. టీ న్యూస్ ఛానల్ కేటీఆర్ నడిపిస్తున్న టీ న్యూస్ ఛానల్లో అగ్గి రాసుకుంది. ఉద్యోగులంతా తిరగబడ్డారు. నిన్న టీఆర్ఎస్ భవన్ లో తలుపులు వలగొట్టి మరీ కేటీఆర్ ను కలుసుకునే ప్రయత్నం చేసిరు. అయితే కేటీఆర్ వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. టీ న్యూస్ చూసిరు కదా, టీ న్యూస్ లో కానీ నమస్తే తెలంగాణలో పనిచేసే సిబ్బంది మిమ్మల్ని అక్కెరున్నన్ని రోజులు వాడుకొని అవతల వారేస్తారు. వీళ్ళ బతికే గింత. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళతో పని చేసినంటే పామును పక్కన పెట్టుకొని పన్నట్టు. అంతే. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ టీ న్యూస్ సిబ్బందికి న్యాయం చేయండి. ఎందుకంటే అర్ధాంతరంగా తీసేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి?